ఇప్పుడు మన కాలేజ్ స్టైల్లో డిబేట్ రౌండ్ వచ్చేసి కరప్షన్ దమ్. దీని గురించి మీరేం చెప్తారు? కరప్షన్ తోటి చాలా మంది అసలు పేదవాళ్ళు ఫస్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పేదవాళ్ళలో ముఖ్యంగా పేద విద్యార్థులు బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు బీసీ ఎస్టీ ఈ క్యాస్ట్లు అవి ఇవి పెట్టేశారు. కానీ నిజంగా ఎంతమంది వాళ్ళకి కరెక్ట్గా డబ్బులు అందిస్తున్నారు గవర్నమెంట్ అనేది ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు స్కాలర్షిప్స్ అవి సరిగ్గా అందుతున్నాయో లేవో చూసుకోవాలి. నిజంగా నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది నిజమైన వాళ్ళకి డబ్బులు అందట్లేదు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ గివ్ ఎ డెఫినేషన్ ఫర్ కరప్షన్. Corruption means making of money through wrong schemes. Illegal means illegality and black monies. To stop this corruption, we should have to first prevent the black monies, which is illegal. So it will be a good idea to stop the black monies. ఫారెస్ట్ లో మనం ఒక చిన్న అగ్గిపుల్ల అలిగిస్తే మొత్తం ఫారెస్ట్ ఎట్లా నాశనం అయిపోతుందో, ఒక చిన్న ప్లేస్ గవర్నమెంట్ ఆఫీస్ లో చిన్న స్కూల్లో ఎక్కడైనా కరప్షన్ స్టార్ట్ అయ్యి ఇట్స్ లైక్ స్ప్రెడింగ్ లైక్ ఫైర్. అది అక్కడే కట్ చేయకుండా, దాని రూట్స్ కట్ చేయకుండా చెట్టు పెద్దగా అయిపోయి మన ఇండివిజువల్ని ఎఫెక్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ పర్సన్ స్కూల్ ఎఫెక్ట్ అవ్వకుండా మొత్తం ఇండియా అంతా గవర్నమెంట్ ద్వారా కరప్ట్ అయిపోతుంది. సో ఇండియా గవర్నమెంట్ కరప్ట్ అయినది మనకి అదేం కొత్త కాదు. సో ఎవ్రీ పొలిటికల్ లీడర్ మనం ఎలక్ట్ చేయక ముందు వాళ్ళు కరప్టో కాదో చూసి వీ హ్యావ్ టు ఓట్ ఫర్ దెమ్. అసలు కరప్షన్ అంటున్నారు. అసలు ఫస్ట్ ఇచ్చేవాడు ఇస్తున్నాడు, తీసుకునేవాడు ఎందుకు తీసుకుంటున్నాడు? అసలుకి ఫస్ట్ ఇచ్చేవాడిని ఆపితే అప్పుడు కరప్షన్ అనేది లేకుండా ఉంటుంది. ఫస్ట్ వీడు కరెక్ట్గా ఉండాలి, దెన్ నెక్స్ట్ తీసుకునేవాడు. ఒకప్పుడు సింగపూర్, మలేషియా కూడా ఈ లంచం తీసుకొని మన దేశంలాగా ఉండేవి. కానీ అవి ఆపి ఇప్పుడు పెద్ద దేశాలు అయ్యి అటువంటి ఇంకా మన భారతదేశం అలాగే తీసుకొని కింద ఉండిపోయింది. మనం ఈ లంచం ఆపితే మరొక మలేషియా, సింగపూర్ అంటే పెద్ద దేశం చూడొచ్చు. చూసా కదా వ్యూవర్స్, ఇందాక మన డిబేట్ రౌండ్ లో వాళ్ళ యొక్క వ్యూస్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మన కాలేజ్ స్టైల్లో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సింగింగ్ రౌండ్. నీలపోరి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే అప్సనడగా నిన్ను చూడలేనే బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగేనమ్మ ఏదో కోరిక, నీలపోరి 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 నీలపోరి. कसम है कसम से हमको प्यार है सिर्फ तुमसे, अब ये प्यार न होगा फिर हमसे, कसम की कसम है कसम से हमको प्यार है सिर्फ तुमसे. పడితే ఆ కొండకో నహాయి పూలొచ్చి పలికి సంపంగి భావాలోయి, కోయిలకి కుహు కుహు ఎదగారే కంబోజీ, సంగీతం అంటేనే హాయి హాయి. సూపర్. చాలా అమ్మాయి తక్కువ పడే చాలా స్వీట్ గా పాడింది. సూపర్. जब तेरे पास मैं आया एक सुकून मिला, जिसे मैं था भूलता आया वो वजूद मिला, जब आए मौसम गम के तुझे याद किया, हो जब से मैं तन्हापन से तुझे याद किया. చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు, చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు, చిన్ని 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 ఆశలు ఏవేవో
గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి. చిట్టి 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 ఊసులు ఇంకేవో గిచ్చి గిచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏవో చెబుతున్నట్టు ఏవో కలలు. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోయే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్